ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పాత కేసులను తిరగదోడుతున్న ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను అరెస్టు చేసింది. రఘురామరాజు టార్చర్ కేసులో విజయ్ పాల్ నిందితుడిగా ఉన్నారు. అటు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏపీలో అరెస్టులపై మార్నింగ్ లో డిబేట్లో చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు కనపర్తి శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి, అలియా షేక్ గారు జనసేన నుంచి. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి. ఇక గతంలో టీడీపీని లేదా టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టిన కేసుల్లో పోలీసుల దూకుడు కొనసాగుతోంది. ఇది కక్ష సాధింపు చర్య కాదంటారా? ఎలా కక్ష సాధింపు చర్య అవుతుందమ్మా? ఇవాళ మేము ఎవరిని తీసుకొచ్చామన్న మంత్రులు, వాళ్ళ అవినీతి మంత్రులను తీసుకొచ్చామా, నోటి దూల మంత్రులను అరెస్ట్ చేశామా? ఇంతవరకు మా కార్యకర్తలు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. అసలైన నాయకులు ఇంకా రావట్లేదు ఏంటి? అంతా వీళ్ళు బోరుగడ్డ అనిలు లేకపోతే ఇట్లాంటి వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు. అసలు దీని వెనకున్నటువంటి, దీన్ని మాట్లాడించినటువంటి, చేయించినటువంటి దుర్మార్గాలు చేసిన వ్యక్తులు రాలేదని ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ మీరు పెట్టిన డిబేట్ ట్రిబుల్ మీదే కదమ్మా మొత్తం ఈ అరెస్టుల పర్వం సార్. ఈ ట్రిబుల్ అయినా సరే రామ్ గోపాల్ వర్మ మీద గానీ, రామ్ గోపాల్ వర్మ కూడా మనం డిబేట్ పెట్టుకుంటే అది చాలా రాంగ్ అవుద్దమ్మా. రామ్ గోపాల్ వర్మ కూడా ఒక సైకో, మానసిక మృగం. అతనికి తల్లి చెల్లి తేడా తెలియని వ్యక్తి అతను. అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అతను ఒక సినిమా దర్శకుడు అయ్యుండి, అతను ఒక మంచి దర్శకుడు అయ్యుండి, ఈ జగన్ రెడ్డి లాంటి సవాసం వాళ్ళ సవాసాలు బట్టి అతను ఆ స్థితికి, ఈవెన్ పోసాని కృష్ణమురళి కూడా మంచి రచయిత ఒకప్పుడు. ఎప్పుడైతే అతను పవన్ కళ్యాణ్ లో దూరి లేకపోతే తాడేపల్లి కొంపకి అటాచ్ అయ్యాడో ఆ రోజే అతని జీవితం క్లోజ్ అయిపోయింది. నిన్న చెప్తా ఉన్నాడు, ఇక నేను ఎవరిని మాట్లాడను, ఎవరి గురించి మాట్లాడను అని. మనకు అదేదో గుర్తొస్తుంది. అధికారంలో ఉన్నప్పుడేమో చంద్రముఖిలాగా రెచ్చిపోయి, అధికారం పోగానే నేను గంగలా మారిపోయాను, నన్ను వదిలేయండి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. మీరు చేసిన పాపాలు అనుభవించక తప్పదు. అసలు మనం రఘురామకృష్ణరాజు గారిని తీసుకుంటే వాళ్ళ పార్టీ సొంత ఎంపీ అతను ఆ పార్టీకి ఎంతో సేవ చేశాడు. బ్రతిమాలి బామాలి అతను పార్టీలో చేర్చుకున్నాడు ఆ రోజు, చేరే రోజు అతన్ని. కానీ తర్వాత చేసిన పని ఏంటమ్మా? అతని వ్యక్తిగత విషయాలు జగన్కి అతనుకున్న దాని మీద అతను అడగటం, అతను సరే ఏదో జరుగుతూ ఉన్నప్పుడు అతను ఏదో దేశద్రోహం లాగా ఏదో కుట్ర కేసు పెట్టి అతని మీద అర్ధరాత్రి పోయి ఈ విజయపాల్ అనే వ్యక్తి నానా హంగామా సృష్టించి అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చారు. అతను ఏ టైం అమ్మా? కోవిడ్ టైంలో. ఆ రోజు తుఫాన్ హెచ్చరిక కూడా ఉంది, నాకు బాగా గుర్తు. ఎందుకంటే నేను కూడా ట్రిబుల్ కోసం ఆ రోజు సరే అతను ఏ పార్టీలో ఉన్నా ప్రజా సమస్యల మీద స్పందిస్తా ఉన్నాడు, చూద్దామని చెప్పేసి నేను కూడా ఆ రోజు సబ్ జైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్ళాను, కొట్టారన్న తర్వాత. కానీ ఆ రోజు అతన్ని నిజంగా కోర్టులో హాజరు పెట్టేటప్పుడు చూస్తానమ్మా, మనిషి అనేవాడికి ఎవరికైనా కూడా కళ్ళమంటి నీళ్లు రాక తప్పదు. రెండు కాళ్ళు వాచిపోయి ఎర్రగా అసలు కవులు కట్టి పోలీసు వాళ్ళు అటొకళ్ళు ఇటొకళ్ళు, ఆయన అందుకు కొద్ది బరువైన మనిషి అవడంతో పోలీసులు కూడా నానా యాతన పడ్డారు లోపల తీసుకెళ్ళటానికి. ఆయన చాలా ఎట్లా కొట్టారు, ఏమేం కొట్టారు, ఎవరెవరు కొట్టారు అని కూడా చాలా క్లారిటీగా ఆ రోజే చెప్పారు. నేను ఈ సందర్భంగా ఒకటే గత ప్రభుత్వాన్ని కానీ వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా, నిజంగా మీకు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన విషయాల్లో ఆయనేమి వర్రా రవీందర్ రెడ్డి లాగా బోరుగడ్డ అనిల్ లాగా ఎప్పుడు మాట్లాడలే. ఆయన ప్రజా సమస్యల మీద, జగన్ రెడ్డి అవినీతి అరాచకాల మీద మాత్రమే గలమెత్తాడు. ఎక్కడ ఏ రోజు కూడా నాకు తెలిసి లైన్ గీత దాటి మాత్రం ఏదో ఒకటి అర గీత దాటి మాట్లాడుంటే వీళ్ళతో పోల్చుకుంటే ఇదేం కాదు. మరి మా ప్రభుత్వం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది, కేసులు అసలు ఘోరంగా. ఎందుకంటే వీళ్ళు తిట్టనాళ్ళు లేరు, వీళ్ళు రజనీకాంత్ను మొదలుకొని ఎవరిని వదిలిపెట్టలా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, లోకేష్ గారి కుటుంబాన్ని, అందరినీ. కానీ ఈ రోజుకైనా వర్రా రవీందర్ రెడ్డి గాని, ఈడు బోరుగడ్డ అనిల్ గాని, ఇంటూరి రవికిరణ్ గాని కోర్టులో హాజరు పెడతా ఉంటే ఒక్కసారైనా మమ్మల్ని కొట్టారు, ఇదిగో మా కాళ్ళు వాచిని, మా ఎముకలు ఇరిగినాయి అని ఒక్క జడ్జి గారి ముందన్న చెప్పారమ్మా? వీళ్ళని ఇన్ని కోర్టులు మేము తిప్పటల్లా. కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మహిళలు, మా పార్టీ మహిళలు కానీ, మా వీర మహిళలు, జనసేన మహిళలు కానీ ఉంటే, ఇప్పుడు ఈ మేడం గారు వచ్చారు, ఏమేమన్నా మాట్లాడింది అనుకోండి, వెంటనే ఈ మీద పెడతారు. మరి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చింది అక్కడ, కాబట్టి అక్కడ కోర్టుకు తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా. వేధింపులు కానే కాదు. ఇక త్రిపురాల విషయానికి వస్తే, ఆ రోజు ఏంటమ్మా, ఆయన బైపాస్ పేషెంట్, సర్జరీ చేయించుకున్న పేషెంట్. అప్పుడే చెప్పాడు, నేను సర్జరీ చేయించుకున్నాను, మీరు కావాలంటే ఈ కేసుల్లో ఈ 120B కుట్ర కేసు పెట్టమని చాలా దారుణం, ఓసారి ఆలోచించమని వేడుకున్నా కూడా ఇంట్లో వాళ్ళని కూడా అందరినీ తరిమేసి ఫోన్లు లాక్కొని, అప్పటికి నాకు తెలిసి ఆయనకి సెంట్రల్ సెక్యూరిటీ ఇచ్చింది.
ఎందుకంటే ఎంపీ అయ్యుండి కూడా అతను ఆంధ్రప్రదేశ్ లో ఒక రాలేని పరిస్థితి. ఆ విధంగా నరసాపురం, గుంటూరులో కేసులు పెట్టి అతన్ని నానా యాతన అనుభవించాడు. భయపడిపోయాడు అతను కూడా. నేను ఏ రోజుకైనా చనిపోతాననే దాన్ని డిసైడ్ అయిపోయి ఉన్నాడు అతను. డిసైడ్ అయిపోయి ఆ రోజు హైదరాబాద్ వస్తే వెంటనే గద్దలు, ఈ జగన్ గద్దలన్నీ వారిపోయి పాపం ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి బైపాస్ పేషెంట్ అని కూడా చూడకుండా అతని గుండెల మీద కూర్చొని ఇద్దరు కానిస్టేబుల్స్ ఏమో రబ్బర్ బెల్ట్ తో, లాఠీలతో ఆ కాలర్లో ఎముకలు విరిగేటట్టు కొట్టారు. కొట్టి మళ్ళా నానా ఆకారాలు పెడతా ఉంటే నడవమన్నారు. ఎందుకంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా పోలీసు విద్య 3rd డిగ్రీలో నడవమని చెప్పి ఆ పెద్ద మనిషిని, ఒక ఎంపీని, భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంటు సభ్యుడికి జరిగిన అవమానం ఇది. నన్ను అడిగితే పార్లమెంటుకి జరిగిన అవమానం ఇది. ఎందుకంటే అతను సిట్టింగ్ ఎంపీ ఆ రోజు ఆ విధంగా కొట్టి నడిపిస్తే ఆయన జడ్జికి మొరపెట్టుకుంటే వెంటనే ఆయన తీసుకెళ్లేటప్పుడు కూడా బెదిరించారు. రఘురామకృష్ణరాజు గారు ఇంతటితో పోయింది, మీరు గనక కోర్టులో మేము కొట్టామని గాని అలాంటివి ఏమైనా చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్న. అతను గుండె ధైర్యం గల్లాడు, పోరాట యోధుడు కాబట్టి అతను ధైర్యంగా అప్పుడే చెప్పాడు, నేను చెప్పేదంతా చెప్తాను మీ మీద మీరు చేసిందని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చుంటే లైవ్ చూపించారు ఇక్కడ. ఎవరు? సునీల్, సిఐడి చీఫ్ సునీల్, అడిషనల్ ఎస్పీ విజయపాల్, వీళ్ళిద్దరు కూడా ఆ రోజు ఆనందంగా కొడతా ఉంటే ఇతను ఏడుపులు జగన్మోహన్ రెడ్డి వినాలంట. నేను ఈ సందర్భంగా ఒకటి, మా ప్రభుత్వం నిజంగా చేయాలి అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అనేక కేసులు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పరారులో ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి భార్గవ్ రెడ్డి, ఇతను తీసుకొచ్చి కొట్టాల్సింది వాళ్ళని ఎలా కొట్టాలో చూపించి జగన్కి చూపించాలి, తర్వాత జగన్ని తీసుకొచ్చి కొట్టాలని అడిగితే తెలుస్తుంది వాడికి కూడా వాళ్ళ బాధ ఏంటో. ఆ విధంగా టార్చర్ చేస్తే ఎలా ఉంటుందో, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుందో. ఇవాళ నీ కొడుక్కి సజ్జల బాధ బెయిల్ కోసం ఢిల్లీ దాకా తిరుగుతా ఉన్నావు నువ్వు. నీకు ఆ రోజు ఈ కుటుంబ సభ్యులందరూ బాధపడలేదా? వీళ్ళందరికీ నీకు ఏం చేశాడు ఆయన? ఆయన మా పార్టీ కాదు, మా జనసేన కాదు, అతను ఏదో ఉన్నది వాస్తవాలని మాట్లాడాడు. మాట్లాడితే ఏం చేయాలి నువ్వు? అరెస్ట్ చేయి, కేసులు పెట్టు, రిమాండ్ చెప్పించి పెట్టారు కదా. 70 ఏళ్ల రంగనాయకమ్మని తీసుకొచ్చారు, 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అంకబాబు గారిని తీసుకొచ్చారు. మా రాష్ట్రంలో, మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండే దాడపనేని నరేంద్ర గారిని తీసుకొచ్చారు. అతన్ని ఎట్టగొట్టారండి? అతనైతే నేను చెప్పలేను ఇక్కడ. ఆ విధంగా హింసించారు. అతను ఏం చేస్తాడండి? అతను అమరావతి న్యూస్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ సంబంధించి, మా మంత్రులకు సంబంధించి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, లేకపోతే ఎవరెవరు ఏమైనా కామెంట్ చేస్తే అది కూడా వీడియోలు ఉండవు. అది ఓపెన్, అది స్టేట్ మొత్తం ఉండేది, అది ఏమీ ఉండదు దాంట్లో. అతన్ని తెచ్చి కొట్టేది అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో భయపడిపోవాలి ఉద్యోగులు. నరేంద్రనే కొట్టారంటే మనం ఎంత అని చెప్పి ఆఫీసు కకావికలమే, ఎవరో ఎంప్లాయీస్ రాకూడదు, రాష్ట్ర కార్యాలయం అనేది భయపడిపోవాలి. అందుకని చెప్పి ఇప్పుడున్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, అవినాష్, ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసి భయపెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టాలని ఇంటి మీదకు పోయారు ఎమ్మెల్యేలు. ఇవన్నీ ఈ పాపాలు కాదా? ఈ వేధింపులు అంటారా మేడం? మేము ఎక్కడ వేధించాం? మా ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది, ఎక్కడా వేధించలా మేము. మీరేదో మహానేతగా చెప్పుకునే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి గారిని, ఆయన ముద్దుల తనయ్య షర్మిలారెడ్డి గారిని, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి భారతీ రెడ్డి గారి పిఏ, వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి 24 గంటలు ఆమె వెంట నీడలా కాచుకొని ఉంటాడు. అతను ఏం పెట్టారు మీరు? మీ తల్లి మీద, నీ చెల్లి మీద పెడితే నీకు పౌరుషం లేదా? అంటే పెట్టిన తర్వాత కూడా నీ దగ్గరే ఉంటున్నాడు, మీ ఇంట్లోనే ఉంటున్నాడు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? అంటే నువ్వు మీ క్యాడర్ కానీ పబ్లిక్ కానీ ఏ సందేశం పంపించావు? వర్రా రవీందర్ రెడ్డి పెట్టాడు అంటే ఇది దేశమంతా బహిరంగ రహస్యం. పెట్టాడు అంటే భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం ఉంది. ఎవడైనా సొంత తల్లిదండ్రులైనా, కూతుళ్ళైనా, అన్నదమ్ములు చాలా రాజకీయాల్లో విభేదాలు ఉన్నాయి చాలా మందికి. మన కుటుంబాల్లో కూడా మన తల్లి చెల్లితో ఆస్తుల దగ్గర, మాట పట్టింపుల దగ్గర అనేక రకమైన ఉంటాయి. కానీ అవి ఎప్పుడైనా కూడా శృతి మించి పరిధి దాటి 3వ వాడు ఎంటర్ అయితే, లేకపోతే మన కుటుంబ సభ్యులకు దూషిస్తే మన వాళ్ళు చెబుతారు, మన చెల్లి, మన తల్లి, నీ తల్లికి పుట్టిన నువ్వు కూడా అక్కడ పుట్టావు, ఆ స్తన్యంలోంచే పాలు తాగావు, మీరు అట్లా మాట్లాడుకోకూడదు, తప్పు అని చెప్పి పెద్ద మనుషులు మాట్లాడతారు. అలాంటి నీ సొంత తల్లి, ఆమె చెప్పింది షర్మిల, నడవలేక ఏడ్చినా కూడా నడిపించాడు ఆ రోజు నీ ముఖ్యమంత్రి పీఠం కోసం ఆమెను, విజయమ్మ గారిని. మరి నీ చెల్లి నీ కోసం 2000 కిలోమీటర్లు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఎన్నో పెద్ద పెద్ద మాటలు పెట్టి తిరిగిన. మరి ఏమైపోయిందండి?
వాళ్ళు వర్రా రవీందర్ రెడ్డి పెడితే నీకు మానవత్వం లేదా, చిమ్ము నెత్తురు లేదా? ఆ రోజు తండ్రి రాజశేఖర్ రెడ్డి దెబ్బకి ఐఏఎస్ శ్రీలక్ష్మి బిపి ఆచార్య జైలు పాలింటే కొడుకు దెబ్బకి ఆంజనేయులు జైలు పాలవుతా ఉన్నారు. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. అలియా షేక్ గారు చెప్పండి, ఈ రఘురామ రాజుని టార్చర్ పెట్టిన కేసులో రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ ని అరెస్ట్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా, ఎలా చూస్తారు? నమస్కారం అండి. విజయపాల్ గారు అప్పటికే ఆయన రిటైర్డ్ అయిపోయి అప్పటికే ఆయన సర్వీసింగ్ అనేది పూర్తయిపోయిందండి. అయినా గాని పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన చట్టం ఏదో ఆయన చేతిలో చుట్టము, ఆయన జోబులో చుట్టం అయినట్టు ఆయన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఆయనకి స్పెషల్ గా మళ్ళీ తీసుకొని వచ్చి ఆయన్ని ఈ ఎస్పీ లెవెల్లో తీసుకొని వచ్చి ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పి ఈయన్ని ప్రోత్సహించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా చూడాలనేది మనం ఈ రోజు చూడాలండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక హుందా రాజకీయాలు చేస్తాను, నేను మీ అందరికీ ఒక తమ్ముడిగా, అన్నగా, ఒక కొడుకుగా ఉంటాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక గద్దలాగా వాలి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలనే పిక్కొని తిని ఆ ప్రజలకు ఈ రోజు క్లియర్ కట్ గా అర్థమయ్యి ఇతను అక్క, అమ్మ, చెల్లి, అన్న అంటూ అందరి మనసులోకి దూరి తర్వాత ఒక ధృతరాష్ట్ర కౌగిలి ఏ విధంగా ఉంటాడంటే చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని నలిపి పడేసే విధంగా అతను బిహేవ్ చేస్తున్న ఇవన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతనికి గట్టిగా బుద్ధి చెప్పారండి. ఈయన రఘురామకృష్ణ గారు ఆయన మే 14వ తారీఖు ఆయన పుట్టినరోజు, ఆ రోజు నా పుట్టినరోజు నేను చేసిన తప్పేంది అని చెప్పి అడిగినా గాని ఒక 2 రోజులు అని చెప్పి తీసుకుని వెళ్ళి 2 రోజులు చిత్రహింసలకు గురి చేశాడు. చిత్రహింసలకు గురి చేసిన తర్వాత కూడా పోలీసులు మేమేం చేయలేదు ఆయన్ని అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన పట్టుపట్టి మరి మిలిటరీ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవడం జరిగింది. అక్కడ చూపించుకుంటే ఆయన అరికాళ్లలో బాగా ఎముకలు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, ఆయన బాగా ఇబ్బంది పెట్టారని చెప్పి ఆ రిపోర్ట్స్ లో బయటపడింది. అసలు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు ఎందుకనేది మేము ఈ రోజు అడుగుతున్నామండి. జనసేన తరఫున మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయంలోనూ ఏదన్నా విషయం తీసుకొని మాట్లాడితే ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల మీద ఒక్కసారిగా నోరు పెట్టుకొని విరుచుకొని పడుతున్నారు. ఇది చాలా తప్పని చెప్పి చాలా సార్లు చెప్పారు, అయినా గాని వినలేదండి. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారిగా ప్రజలు కూడా ఆలోచించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నెన్ని పథకాలు తీసుకొని వచ్చాడు, ఇతను పథకాల పేరుతో మన నడ్డి విరగొడుతున్నాడు అని చెప్పి ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారండి. ఇప్పటికైనా మీరు మారతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ మీకు మీకు అలవాటైపోయింది ఏమని చెప్పి మేము నమ్మించి మేము మోసం చేస్తాము అని చెప్పి మీకు అలవాటైపోయింది. అది ఆల్రెడీ ప్రజలకి బాగా తెలిసే మిమ్మల్ని దూరం పెట్టారని చెప్పి మేము చెప్తున్నామండి. గతంలో కూడా చాలా సార్లు ప్రజలు నమ్మించే ప్రయత్నం మీరు చేశారు, అయినా గాని ప్రజలు మీ కల్లుబలి మాటలను చూసి విసిగిపోయి గతంలో మీకు బుద్ధి చెప్పారండి. మీరు అసెంబ్లీలో కూర్చుంటే మీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందనేది చిన్న రచ్చబండల దగ్గర ప్రజలే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. గతంలో ఏ విధంగా ఉండింది రాజకీయం, ఇప్పుడు నోరు తెరిస్తే ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారు, మీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి మీరు ఆల్రెడీ అన్ని రికార్డ్ అయి ఉంటాయి, ఒక్కసారి మీరు కూర్చొని చూసుకోండి. అదే విధంగా చాలా మహిళలు ఉన్నారు, మహిళల పేర్లు కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక పతివ్రత శిరోమణి, ఆమె బయటకు వచ్చి ఆమె ఈ రోజు గతంలో ఒక చిన్న ఇది ఉందండి సామెత, పతివ్రత శిరోమణి తెల్లారేదాకా పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదని చెప్పి ఆమె మాట్లాడాల్సిన అన్ని మాట్లాడేసి ఈ రోజు అన్నా నువ్వే నన్ను కాపాడాలి, నేనేమనలేదు, నా జీవితం నేను బతుకుతాను. నువ్వు ఏ విధంగా మాట్లాడావు? నువ్వు ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి చూసుకో, ఏ విధంగా మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని నువ్వు ఎలా రెచ్చిపోయావు. కానీ మా ప్రభుత్వం, మా ఉమ్మడి ప్రభుత్వంలో ఈ విధంగా మేము ఎవ్వరికి మాట్లాడలేదు, ఎవ్వరిని ప్రోత్సహించలేదు. చంద్రబాబు నాయుడు గారు గాని అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు గాని క్లియర్ కట్ గా మాకు చెప్పారండి. కక్ష సాధింపు
రాజకీయాలు చెయ్యవద్దు. మనం నీతిగా న్యాయంగా ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకి ఏం అవసరమో చూసి, ప్రజలకి ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో చూసి దాన్ని బట్టి మనం నడుద్దాము. పక్షపాతిత్వ చర్యలు చెయ్యవద్దు. ఎక్కడ మీరు మనది ప్రభుత్వం ఉంది అని చెప్పి ఎక్కడ మీరు గర్వం చూపించకండి. మనల్ని నమ్మి మన ప్రభుత్వాన్ని, మన ఉమ్మడి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు మనల్ని నమ్మి ఓటు చేశారు కాబట్టి మీరు ప్రజలు కోరుకున్న విధంగానే మనం నడుద్దాము అని చెప్పి మస్తాన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులను ఏ విధంగా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్నందరికీ, జీ తెలుగు ప్రేక్షకులు, మీకు అందరికి కూడా. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడాల్సి వస్తే ఇప్పుడు గత 2-3 నెలలుగా చూసినట్లయితే, అంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పిఠాపురంలో రియాక్ట్ అయ్యారో, అంటే సోషల్ మీడియాలో మేము అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మా మీదే ఇంకా అబ్యూజ్డ్గా ఉన్న కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు, పోలీసులు ఎక్కడా చర్యలు తీసుకోవట్లేదు అనేది ఆయన స్వయంగా ఉప ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన హోంమంత్రి గారి మీద, తర్వాత పోలీసు అధికారులు చట్టబద్ధంగా పనిచేయడానికి ఎందుకు సందేహిస్తున్నారనే దాని మీద ప్రసంగించిన తర్వాత ఈ కేసులు అనేది కానీ మొత్తం కూడా రూపొందుతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది గత దశాబ్దం ఉన్నారుగా, అంటే సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే ఫేస్బుక్ కు సంబంధించి కానీ ఎప్పుడైతే విస్తృతంగా మనకి రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛని అంటే చట్టబద్ధంగా వాడుకుంటే పర్లేదు, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు వేదికగా వీటిని వాడుకుంటా ఉన్నాయి, ట్విట్టర్లని, ఫేస్బుక్లని. వీటిని అప్పటి నుంచే ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. అంటే ఒక ప్రభుత్వ పథకమో, ప్రభుత్వ విధానమో నచ్చకపోతే వాళ్ళ గురించి విమర్శలు చేయటం వేరు. అంటే అది సద్విమర్శలు, వాళ్ళకి సలహాపూర్వకంగా ఉండాలి, లేకపోతే సెటైరికల్ గా అభ్యంతరం కాని సెటైర్లు కానీ వేయచ్చు. అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఆయా రాజకీయ నాయకులు సంబంధించి పెద్ద అధినేతలు, పార్టీ అధినేతలు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఏమైనా కొంత విమర్శలు చేస్తే చాలు, అంటే వాళ్ళకి ఎగనిస్ట్ గా చిన్న విమర్శ చేసినా వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఫోటోలు మార్పింగ్లు చేయటం, లేదంటే కింద యువతల మహిళల ఫోటోలు పెట్టి పైన అధినేతల ఫోటోలు పెట్టడం, లేదంటే అబ్యూజ్డ్ గా అక్కడ సమాజంలో మనం ఉచ్చరించడానికి కానీ, పబ్లిక్ లో చదవడానికి కానీ, 10 మందిలో కూర్చున్నప్పుడు వాటిని తిలకించడానికి కానీ వీలేని విధంగా దిగజారిపోయిన పరిస్థితి. సో అదంతా కూడా ఆయా పార్టీల రాజకీయ నాయకుల మధ్య వ్యక్తిగత విద్వేషాలు మరింత పెంచేందుకు ఇవన్నీ దోహదం చేస్తాయి. ఇవన్నీ ఇలా ఉంటాయి కూడా సమాజంలో యువత మీద దాని ప్రభావం విపరీతంగా పడతా ఉంది. అంటే వాళ్ళు తెలియకో, చట్టాల గురించి తెలియకో, ఇప్పుడు చాలా మంది చూస్తా ఉన్నాం, వైసీపీకి సంబంధించిన చాలా మంది మీద ఇప్పుడు కేసులు పడతారు. గతంలో ఐటీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా గతంలో కూడా పెట్టారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద పెడతారు. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే ప్రతీకార ధోరణిలో జరుగుతుంది. ఒక నిమిషం. అంటే ప్రతీకారం, రాజకీయ పార్టీలు ప్రతీకారం ధోరణిలో గత ప్రభుత్వంలో చూసినట్లయితే మనకి, అంటే వైసీపీ పరిపాలించిన ప్రభుత్వంలో చూసినట్లయితే అంకబాబు, జర్నలిస్ట్ అంకబాబు గారిని కానీ, లేదా రంగనాయకం గారిని కానీ, ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని విశాఖపట్నంలో ఆయన నలంద కిషోర్ గారు చనిపోయారు, వాళ్ళ మీద చెప్తా ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. నిజానికి రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎన్నికై ఆ తర్వాత వాళ్ళ మీద కొంత అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోజు రచ్చబండ పేరుతో ఆయన ప్రసంగించాడని, ఆ ప్రసంగం రాజద్రోహం కిందకు వస్తుందనే ఉద్దేశంతో, అంటే ప్రసంగమే ఆయన యొక్క భావ వ్యక్తీకరణలోనే దేశద్రోహం ఇముడి ఉందనే ఉద్దేశంతోనే కేసు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, వాళ్ళ భార్య మీద కావచ్చు, వాళ్ళ భార్యలంటే 3 భార్యలంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చాలా సందర్భాల్లో ఆయన కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తారని విమర్శలు కూడా చేసిన సందర్భం కూడా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ వాళ్ళని కొడకల్లారా, ఎవరు నమ్మితే రండి గోండాలారా అని చెప్పేసి ఆయన ఆగ్రహావేశంతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాం, అదే చంద్రబాబు నాయుడు గారిని ఒక ముసలి వ్యక్తి అని చెప్పేసి విమర్శ చేయటం. అలా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక మంచి సమాజానికి హితం కోరే వాతావరణం కాకుండా ఒక విద్వేషపూరితమైన వాతావరణాన్ని ఇక్కడ వచ్చిన పరిస్థితి. ఈ రోజు చూసినట్లయితే ఇక్కడ పోలీస్ అధికారులు ఆయా ప్రభుత్వాలు ఉన్నప్పుడు
వాళ్ళు చట్టబద్ధంగా పనిచేయకుండా చట్ట విరుద్ధంగా, అంటే అప్పుడున్న వాళ్ళు మంచి పోస్టింగ్లు ఇచ్చారనో లేదా వాళ్ళ ప్రోత్సహించారనో, ఆ అధినేతలు ప్రోత్సహించారనో ఇప్పుడు విజయపాల్ గారే చూశారు. విజయపాల్ గారు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి థర్డ్ డిగ్రీ ఉపయోగించారని ఆయన కంప్లైంట్ చేయడం, ఆయన ఫస్ట్ కోర్టుకు వెళ్ళడం, హైకోర్టు దాన్ని తోసిపుచ్చడం, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చిన నేపథ్యంలో రాత్రి ఒంగోలులో అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జత్వానీ కేసుకి సంబంధించి కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు అయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రభుత్వాధినేతలు మెప్పు కోసం ఏదైతే కొంత చట్ట విరుద్ధమైన పనులు చేశారనే ఆరోపణలు వచ్చాయో దాని మీద సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ పోలీస్ అధికారులు కూడా ఆలోచించాలి. ఈ రోజు దాడిశెట్టి రాజా గారు కూడా వైసీపీకి సంబంధించిన ఆయన చెప్పారు ఏంటి, ఆయన పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేయొద్దు, వాళ్ళ కాకి యూనిఫామ్ వేసుకొని పనిచేయాలి, వాళ్ళ యూనిఫామ్ ఏదైతే ఉందో గౌరవంగా పనిచేయాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఇదే విషయం కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీ, టీడీపీ కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే 2019-24 మధ్య వైఎస్ఆర్ తెలుగుదేశానికి సంబంధించి కానీ జనసేనకి సంబంధించిన కానీ కార్యకర్తలను అదే స్థాయిలో వేధించారు అనేది ఉద్దేశంగా కనపడుతుంది. ఈ రోజు శ్రీరెడ్డి కానీ పోసాని కృష్ణమూర్తి గారు కానీ వాళ్ళ మీద రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయంటే కారణం అదే. వాళ్ళు అబ్యూజ్డ్ గా మాట్లాడారు, చట్టవిరుద్ధంగా మాట్లాడారు. ఆ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వాళ్ళు మార్పింగ్ చేసిన వాటికి సంబంధించి కొంతమంది మార్పింగ్ చేసిన వాటికి సంబంధించిన ట్విట్టర్ లో పోస్ట్ చేయటం, ఫేస్బుక్ లో పోస్ట్ చేయటం, వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు వాళ్ళు పదుల సంఖ్యలో కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వాళ్ళు అప్పుడు రియలైజ్ అయిపోయి ఇప్పుడు మమ్మల్ని క్షమించమంటున్నారు. అంటే క్షమించమంటానికి అక్కడ అవకాశాలు ఏం లేవు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక దానిలో పోస్ట్ చేస్తామో, ఒక దానిలో ప్రసంగిస్తామో అవి ఎప్పటికీ రికార్డెడ్ గా ఉంటాయి. ఆ ఉన్న నేపథ్యంలో వాటికి చట్టబద్ధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అయినా కూడా దానికి శిక్ష, దానికి పర్యవేక్షణలు అనుభవించాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా నిన్న చెప్తా ఉన్నారు ఏంటి, నేను ఎప్పుడో పోస్టింగ్ పెడితే 2 సంవత్సరాల తర్వాత ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయని. ఎవరు మనోభావాలు దెబ్బతింటారు? మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆ పార్టీ కార్యకర్తలు దెబ్బతినే విధంగా ఏవో సినిమా తీశారు. సో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో అప్పుడు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. వాడు ప్రకాశం జిల్లా మధ్యపాడులో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ అధినాయకుల్ని లోకేష్ గారిని లేదంటే చంద్రబాబు గారిని అన్నారని ఈ రోజు కేసు పెట్టిన పరిస్థితి. ఆయన కూడా ఏంటంటే ఆయన చలనచిత్ర మాధ్యమం ద్వారా ఒక రాజకీయ పార్టీని విమర్శించేటట్టు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టు ఎప్పుడైతే ఒక సినిమా తీస్తారో దాని పర్యవేక్షణలే ఇవి. మరి ఆ కార్యకర్తల నుంచి నిరసన వస్తుంది, ఆ కార్యకర్తల నుంచి కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీకు హైకోర్టులో క్రాష్ చేయమని వేశారు, హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు పోలీసులు అటెండ్ చేయమన్నారు, వారం టైం అడిగారు, వారం టైం కూడా అయిపోయింది, మళ్ళీ రమ్మంటున్నారు. మీరు కూడా ఎట్లయితే న్యాయంగా న్యాయశాఖ మీకు జ్యుడిషియరీ కొన్ని అవకాశాలు కల్పించిందో అవి వాడుకుంటున్నప్పుడు అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళకున్న అవకాశాలను కూడా వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు కేసులు పెడతారు, వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ పోలీస్ అధికారులు కానీ ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నారు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు షర్మిల గారు కూడా కంప్లైంట్ చేశారు, నా వ్యక్తిత్వాన్ని కించపరిచి ఎవరిని వదలొద్దని. అధికారులందరూ కూడా చట్టబద్ధంగా వ్యవహరించినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావనేది. భరత్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. భరత్ కుమార్ గారు, ఈ రఘురామ కేసు విషయంలో మాజీ అధికారిని అరెస్టు చేయడం, అలాగే రామ్ గోపాల్ వర్మ మీద కేసులు, వైసీపీ నేతల మీద కేసులు పెట్టడం, అంటే ఏంటి అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ఏమన్నా ప్లాన్ చేస్తుందా? ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనం అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గారి యొక్క కేసుకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా మనం టీవీలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా చూడడం జరిగింది. అదేవిధంగా లైవ్ కూడా చూసాం మనం. ఆయన ఏ విధంగా బాధించారు, ఇబ్బంది పెట్టారు, ఆయన ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా పోలీస్ దౌర్జన్యం చేశారనేది మనం అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన్ని ఎవరో కొట్టలేదు అని చెప్పేదానికి కూడా ఆస్కారం లేదు. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సడన్ గా పోయి ఎవరిని అరెస్ట్ చేయట్లేదండి. వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళు లాపరంగా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి కోర్టులో కూడా అవకాశం దొరకదు. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి సిఐడి అధికారులు ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాగే భావించారు. ఎందుకంటే
వాళ్లే ముఖ్యమంత్రి, వాళ్లే రాజులు అన్నట్టుగా ఆ పోలీస్ అధికారులు ప్రవర్తించినటువంటి పరిస్థితి వాస్తవంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం హైయెస్ట్ మెజార్టీ రావడానికి కారణం పోలీస్ వ్యవస్థ, అనేకమైనటువంటి వ్యవస్థలు, అనేకమైనటువంటి వ్యవస్థలు నిర్వీర్యం చేయడం. అందువల్ల ఏంటంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన విధానం అయితే ఉందో క్షమించరానటువంటి విధానం. రెండో విషయం ఏంటంటే ఏదైతే గుంటూరు తీసుకెళ్లి ఆయన కొట్టిన తర్వాత సూపరింటెండెంట్ దగ్గర గుంటూరు హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేయించిన తర్వాత ఈయన ఎక్కడా కొట్టలేదు అని చెప్పి సూపరింటెండెంట్ గారు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం విషయం. ఆ సూపరింటెండెంట్ గారు ఎక్కడున్నారో ఎతికి ముందు ఆయన అరెస్ట్ చేస్తే అసలు ఎవరు ఆ సూపరింటెండెంట్ కి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వమన్నారు, ఆ విధమైనటువంటి సర్టిఫికేట్ ఇవ్వమన్నారు అనేది, ఏ పెద్దలు ఇవ్వమన్నారు అనేది వార్తలు పూర్తిగా తెలుస్తాయి. అందువల్ల అసలు వాళ్ళని కూడా దీనిలో ఎవరైతే దీనికి బాధ్యత వహించారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఈ కూటమి అంతా కూడా ఆ రోజు చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు అన్ని మనం కూడా చూసాం. అందువల్ల తప్పనిసరిగా ఈ రోజు చేస్తున్నటువంటి అరెస్టులు అందరూ కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ప్రజలు మీకు తెలుసో తెలీదో చాలా స్లోగా ఉన్నారు బాబు గారు, మన ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం చాలా స్లోగా ఉన్నారని చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళని చేసినటువంటి దుర్మార్గాలు అలా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఏదైతే జైలుకు పంపించాలని ఈ రోజు ప్రభుత్వాలని ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అయితే దీనిలో ఒక విషయం ఆలోచిస్తే చాలా మంది పెద్దలు కూడా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి, ప్రజలు అందరూ కూడా ఒకటేనండి. ఎవరిని కూడా ఆయన ప్రజలుగా భావించరు. ఆయనకి ఏంటంటే 151 సీటు ప్రజలు ఇచ్చారు కాబట్టి నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా ఆయన బిహేవ్ చేసినటువంటి పరిస్థితి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడా కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాం. అందువల్ల ఏదైతే ఈ యొక్క సిఐడి సంబంధించినటువంటి సునీల్ కుమార్ కావచ్చు, విజయపాల్ గారు కావచ్చు, ఇప్పటికే లేట్ అయిందండి. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే లేట్ అయింది, అరెస్ట్ చేస్తే చాలా సంతోషం. అయితే వీళ్ళని శాశ్వతంగా ఏదైతే జైలుకు పంపించేటువంటి పరిస్థితి కల్పించాలని ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ రోజు ప్రభుత్వం మారినా, కూటమి ప్రభుత్వం వచ్చినా ఈ రోజు సోషల్ మీడియాలో అతి భయంకరంగా ఈ రోజు పెడుతున్నటువంటి మనం వార్తలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు అంత ధైర్యం వచ్చిందో ఒకసారి ఆలోచిస్తే, చంద్రబాబు గారు ఏం చేయరు, కూటమి ప్రభుత్వంగా ఓన్లీ సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ మీదే వెళ్ళొద్దనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇకనైనా ఈ ప్రభుత్వం మేల్కొందని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ రోజు వర్రా రవీందర్ రెడ్డి ఎవరండి? ఆయన సొంత మనిషి. వీళ్ళందరూ టైప్ చేసి ఆయన పేర్ల మీద పెట్టారు, ఆయన టైప్ చేయలేదండి. ఆయన ఏమి సోషల్ మీడియాలో పెట్టలా, ఇవన్నీ టైప్ చేసి ఆయన పేరు మీద అన్ని మొత్తం పెట్టినటువంటి అవినాష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్, వీళ్ళ ఆలోచనతోటే అవన్నీ కూడా నోట్ చేసి ఆయన పేరు మీద పెట్టారు. అతను ఏ విధంగా అతనికి కూడా శిక్ష పడాలి, అదేవిధంగా ఎవరైతే ఆ పోస్టులన్నీ తయారు చేసి పెట్టారో అవన్నీ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. విజయపాల్ని ఇంట్రాగేట్ చేసి ఆయన అసలు వాస్తవాలు, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. భూములు ఆక్రమించుకోవటం, దౌర్జన్యాలు చేయడం, ఎవరినైతే వీళ్ళు దౌర్జన్యం చేసి కొట్టారో వాళ్ళ మీదే కేసులు పెట్టడం నా కళ్ళా చూసేయండి. లోకల్ ఎమ్మెల్యేలండి, లోకల్ మంత్రులండి విచ్చలవిడిగా దోపిడీ చేయడమే కాకుండా దుర్మార్గంగా కొట్టించినటువంటి ప్రశ్నే కాదండి, పబ్లిక్ ని, ప్రెస్ ని, మహిళల్ని, అదేవిధంగా ఎంతో మందిని వీళ్ళు బాధించినటువంటి పరిస్థితి మన అందరం చూసాం. మన రఘురామకృష్ణరాజు గారికి తప్పనిసరిగా న్యాయం జరగాలి. ఈ రోజు ప్రజలందరూ కూడా ఆ వైపుగా చూస్తే చాలా బాధపడ్డారండి. ఆయన కొట్టిన విధానం ఏదైతే ఉందో దుర్మార్గమైనటువంటి విషయం. అందువల్ల పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా సంతోషపడుతున్నారండి. మా నాయకుడికి బుద్ధి రావాలి ముందు ఈ విధంగా చేసినటువంటి దౌర్జన్యాలకి చాలా సంతోషంగా ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ కావచ్చు, వాళ్ళ క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అని చెప్పి ఈ రోజు చెప్పడం ప్రజల్లో భావన ఉందండి. అందువల్ల శిక్ష తప్పదు, ఇంకా లేట్ అని ఆలోచన చేస్తున్నారు. చాలా మంది లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా కేసులు పెట్టాలని మా ఆలోచన కూడా ఉంది. లోకల్ ఎమ్మెల్యేలు కూడా రాజుల్లాగా వ్యవహరించారండి, విలేకరుల మీద దౌర్జన్యం చేశారండి. నెల్లూరు జిల్లాలో అనేక మంది విలేకరులని కొట్టించారండి. ఇళ్లకు పోయి, వాళ్ళ ఆఫీసులకు పోయి, వాళ్ళ రాసే వార్తా ఆఫీసులకు వెళ్ళి కూడా కొట్టినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం. వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, మేము కేసులు పెడతాం. వాళ్ళ మీద మళ్ళా విలేకరుల మీద ఎస్టీ కేసు కట్టించారండి. ఏమండి సుధాకర్ గారు ఏం చేశారండి? మాస్క్ అడిగితే నడి రోడ్డు మీద ఆయన్ని
ఏ విధంగా అయితే చిత్రహింసలు పెట్టారో వైజాగ్ లో మనం చూసాం. ఆయన ఒక పిచ్చివాడిగా మెంటల్ హాస్పిటల్ చేసి చనిపోయే విధంగా ఏ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారో, అదే విధంగా ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ ని ఏ విధంగా బాడీని డోర్ డెలివరీ చేశారో, ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. తక్షణం ఇలాంటి దుర్మార్గులందరిని కూడా అరెస్ట్ చేయాలి. శ్రీరెడ్డి, అదే విధంగా పోసాని కృష్ణమురళి గారు, ఇట్లా చాలా మంది ఉన్నారండి. ఒకరు కాదండి, వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జైలుకు పంపించాలా. జైలుకు పంపిస్తే పక్కవాడికి ఆలోచన. ఇప్పుడే లాయర్ గారు చెప్తూ ఉన్నారు, ఏమని వాళ్ళు చేయడం వీళ్ళు చేయడం ఒకటిగా అనిపిస్తుందని. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన దుర్మార్గానికి, వాళ్ళు చేసిన దౌర్జన్యానికి ఈ రోజు అరెస్టులు చేస్తున్నారండి. ఎక్కడ కూటమి ప్రభుత్వం అన్యాయం చేయట్లేదు, దుర్మార్గమైన కేసులు పెట్టలే. ఈ రోజు తప్పు చేసిన కార్యకర్తల మీద, నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నారండి. గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా స్పీడ్ అవ్వాలండి. ఈ సోషల్ మీడియా మీద, ఈ వ్యవస్థల మీద మంచికి ఉపయోగించుకోవాలి కానీ చెడ్డకు ఉపయోగించకూడదు. అందువల్ల తప్పనిసరిగా రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలని చెప్పి, అదే విధంగా ఆయనకు న్యాయం జరిగితే ప్రజలందరూ కూడా న్యాయం జరిగినట్టు అని భావిస్తున్నారండి. రైట్. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. అయితే గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి మీద ఇప్పుడు అధికారులు కానీ వాళ్ళు బలి అవుతున్నారు. మరి ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నవారు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మారితే అప్పుడు బలి ఎవరా? అంటే మీ రాజకీయ క్రీడలో అధికారులు బలి కావాల్సిందేనా? అమ్మా, ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తా ఉన్నాను. ఇందాక జర్నలిస్ట్ మస్తాన్ రావు గారి మాటలు కొన్నిట్లో నేను విభేదిస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రతీకారం అనే మాట వాడమాకండి. ఇక్కడ అసలు ప్రతీకారం అనేది, ఇప్పుడు వాళ్ళు చేసిందని మేము ఎక్కడ ప్రతీకారం చేశామమ్మా? ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి, ఇంకా అతను ఒకడు బోరుగడ్డ అనియదు, వాళ్ళిద్దరు పెట్టిన పోస్టులు ఏమైనా సభ్య సమాజ, శ్రీరెడ్డి, అట్లానే ఇంకో అమ్మాయిని నిన్న అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని కానీ వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనియలు కానీ వీళ్ళని అనేక కోర్టులు తిప్పినప్పుడు మమ్మల్ని కొట్టారు పోలీసులు అని ఒక్క చోట వాళ్ళు బయట వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడైనా ఎవరైతే అరెస్ట్ చేస్తే ఒక్కళ్ళు చెప్పారా? దయచేసి అర్థం చేసుకోమంటున్నా. ప్రతీకారం అనే పదం ఇక్కడ వాడమాకండి. ప్రతీకారం అంటే 2014 to 19 మేము ఉన్నాము, అది ఎవరన్నా కొట్టారా? వైసీపీ వాళ్ళు 14 to 19 మీరు అప్పుడు కొడితే ప్రతీకారం అనండి. మేము ఎక్కడ కొట్టాం? మా ధూళిపాళ నరేందర్ గారిని, ఉమామహేశ్వరరావు గారిని, మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి గోడలు దూకారు. అచ్చెన్నాయుడు గారిని గోడలు దూకాలి పట్టు రావాలంటే ఇంట్లో ఉన్నాడని తెలుసు కదా, తెల్లారితే తలుపు తీస్తాడుగా, ఎందుకు ఎడిపోతాడు ఆయన? ఏంటది? అసలు మా మాజీ ముఖ్యమంత్రి, మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి నిద్రపోతా ఉంటే ఆయన వ్యాన్ తలుపులు చుట్టుముట్టి కొల్లి రఘురామరెడ్డి ఐపీఎస్ చదివారు. సిగ్గు సరే ఉండక్కర్లా మీరు ఆయన ఎక్కడికి పోతాడు? తెల్లారి దిగుతాడు కదా ఆయన. దిగినప్పుడు ఆయన చూపించండి మర్యాదగా. ఆయన ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ఎవ్వరూ చేయరా అంత సీనియర్ జాతీయ నాయకుడు. మొన్న కూడా హిందూ సైమో అనేటువంటి ఇండియా టుడే వారు కూడా ఇవాళ టాప్ 10 లో దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో 5వ ప్లేస్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి అవినీతి అరాచకాలని ప్రోత్సహించడు. ఈ వెంచర్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా తిరస్కరిస్తారు, ఏ పార్టీ అయినా. ఇప్పుడు కూడా చెప్పాడు మొన్న, వైసీపీ వాళ్ళు కాదు ఎవరు పెట్టినా ఉపేక్షించొద్దని పోలీసులు చెప్తున్నామన్నారు. మేము ప్రతీకారం అనే పదానికి అర్థమే లేదు. మేము అసలు ప్రతీకారం ఎక్కడా పాల్పడలేదు. ఇవాళ మేము ప్రతీకారం పాల్పడదలుచుకుంటే కొడాలి నాని, వంశీ, రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, నేను రేపు కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నా అసెంబ్లీ స్పీకర్ గారికి. ఇవన్నీ రికార్డులు తీయించండి. వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? పుట్టుకల గురించి మాట్లాడారు. అంటే వాళ్ళకి ఇప్పుడు బయట మాట్లాడిన వీళ్ళు, లోపల మాట్లాడిన వీళ్ళు ఉన్నారు. దాని ప్రకారం రికార్డు ప్రకారం వాళ్ళ మీద చర్యలు ఉండవని చెప్పి అడగబోతా ఉన్నాం. ఇవాళ మా గుంటూరు నగర మేయర్ ఉన్నాడు మనోహర్, అతను కౌన్సిలర్కి ఎక్కువ, కార్పొరేటర్ తక్కువ. అతను ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి మేయర్ అయ్యాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అతను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు ఎలా ఉందమ్మా? రోడ్డు మీద కర్రబట్టుకో పోలీసుల దగ్గర లాఠీ లాక్కొని మా కార్యకర్తల మీద దాడి చేస్తే, ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్, లోకేష్ గారి మీద మాట్లాడిన భాష ఏంటమ్మా? ఆ భాషకే కదా నేను కంప్లైంట్ ఇస్తే హైకోర్టు క్వాష్కి పోతే హైకోర్టు జడ్జి అడిగాడు కదా, నువ్వు నగర ప్రథమ పౌరుడయ్యుండి ఈ విధంగా మాట్లాడొచ్చా? నువ్వు ఇవాళ 41 నోటీస్ ఇచ్చే అరెస్ట్ కానీ సెక్షన్లు ఉన్నాయి కాబట్టి వదిలేస్తున్నాము అని చెప్పి మాట్లాడారు. మరి ఇవన్నీ కూడా ఇవాళ మేము వెంజర్ పాలిటిక్స్ అయితే ఇతని మీద మేము SC ST కేసు పెట్టించలేమా? ఆ రోజే జనసేన మహిళ అడ్డం పోయినందుకు మేయర్ తిట్టాడు, నన్ను క్యాస్ట్ పేరుతో తిట్టాడు, కంప్లైంట్ ఆల్రెడీ లాడ్జ్ అయింది. అప్పుడే వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి. ఆ కంప్లైంట్ అట్లానే ఉంది, తెనాలి జనసేన మా వీరమహిళ ఇచ్చింది. అది కనుక మేము బయటికి తీస్తే ఎక్కడుంటాడు? మేము ఏమైనా చేసామారా? మా నిజంగా బీజేపీ మిత్రుడు అన్నట్టు
మా ప్రభుత్వ పెద్దల మీద మా కార్యకర్తలు కానీ పబ్లిక్ కానీ చర్చ ఏంటి మా నాన్న స్పీడ్గా లేరేంటి అని. అది మా ఇదైతే కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఇమేజ్. ఇవాళ ఇందాక సార్ చెప్పాడు మస్తాన్ రావు గారు, చెప్పులు చూపెట్టడం ఇవన్నీ. ఎప్పుడు చెప్పులు పవన్ కళ్యాణ్ గారు చెప్పెప్పుడు చూపించారండి? ఆయన నాని మాట్లాడిన మాటలు ఏంటండి, అతని పేరేంటి, పొట్టి నాని. ఏ నాని అమ్మా? కొడాల నాని కాకుండా ఇంకో నాని ఉన్నాడు, పేర్ని నాని. ఎంత దుర్మార్గంగా మాట్లాడారని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా. అంటే కులం అంట ఆయన మా కులం మేమే కులం ఎన్నైనా తిట్టొచ్చంట. అప్పుడు ఆయనకు ఆగ్రహం వచ్చింది. మన భార్య పిల్లలంటే మనకు రాదా, కోపం రాదా మనకి? నువ్వంటే ఇక నీ జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడలేవు, నీచుడు. సొంత తమ్ముళ్ల చేత బాబాయిని పంపించాడు. ఇవాళ తల్లి చెల్లి మీద పోస్టింగ్లు పెట్టిస్తున్నాడు, నీ దగ్గరే ఉన్నాడు. ఇవాళ పులివెందుల్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. వర్రా రవీందర్ రెడ్డి ఎవరంటే భారతీయ రెడ్డి సొంత మనిషి. అది పెడుతుంటే నీకుండదేమో కానీ మాకుంటాయి. మేము ఇవాళ ఇవాళ మేము ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ బెయిల్స్కి వెళ్తా ఉన్నారు. ఒక లేడీ నిన్న ఒక అమ్మాయిని, సుధారాణి అంట అమ్మాయి, ఏదో రెడ్డి గారి అమ్మాయి అనే పేరుతో భయంకరమైన రీల్స్ చేస్తుంది. ఎక్కడా కూడా ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకుంటే ఎలా చూశారంటే బాగానే ఉన్నారు, చేసిన తప్పులకు శిక్షణ పిలుస్తున్నారు. విజయపాల్ పరిస్థితి ఏంటండి ఇవాళ? విజయపాల్ ఏంటి, ఎస్ఐ నుంచి ఏఎస్పీగా అయ్యాడు. ఏం చెప్పారు అతనికి? నీకు ఐపీఎస్ కన్ఫర్మ్ అవుతుందని ఐపీఎస్ ఇవ్వాలని చెప్పి రాశారు ఇతనికి. ఊరికట్ట మభ్య పెడతారు. పిఎస్ఆర్ ఆంజనేయుడు డీజీపీ పదవి కోసం చాలా తిప్పలు పడ్డాడు, నన్ను డీజీపీయా. అలానే సిఐడి చీఫ్ సునీల్ కుమార్, నువ్వే నెక్స్ట్ ఉన్నావు డీజీపీ అని చెప్పి విర్రవీగిపోయారు. దళితుల్ని బలి చేశారు అమాయకులైనటువంటి సునీల్ కుమార్ అన్ను విజయపాల్ చేత. ఎందుకు? చాలా మంది మన రాజశేఖర రెడ్డి గారు, కొన్ని రఘురామరెడ్డి గారు ఉన్నారుగా, వాళ్ళ చేత కొట్టిపోయారా? వాళ్ళకి తెలుసు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి ఇంకో రకంగా ఉంటది, వీళ్ళని అడ్డం పెడదామును. ఎర్రగొండపాలెంలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి మీద దళితుల చేత రాళ్లు వేయించి దాడి చేయించారు. ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది. ఫైర్ ఓపెన్ చేస్తే దళితులు చనిపోవాలా? నందిగామ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో రాళ్లు దాడి చేయిస్తారా మొండి తొక్క సోదరులు? అంటే అక్కడ ఫైర్ ఓపెన్ చేస్తే దళితులు చనిపోవాలా? ఏంటి మీ ఉద్దేశం? మీ క్రూరత్వాన్ని ప్రజలు గమనించారు. గమనించబట్టే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అధపాతాల లోకానికి తొక్కేశారు. ఈ సందర్భంగా మస్తాన్ రావు గారు కొట్టి గుర్తు చేస్తా ఉన్నా, మేమెక్కడా కూడా ఏ కోర్టులు కూడా మా అరెస్టులను సమర్థించడం, మా నాయకుల అరెస్టుల్ని. ఇవాళ మా నాయకులు ప్రతి ఏ రోజు కూడా రిమాండ్ ఇవ్వాల, మా వాళ్ళందరినీ కూడా రిమాండ్ రిజెక్ట్ చేశారు. ఇవాళ మరి ఎక్కడా కూడా రిమాండ్ రిజెక్ట్ అవటల్లా. కంటెంట్ ఉంది దాంట్లో, ఆ కంటెంట్ జడ్జిలు వెళ్ళలేకపోతా ఉన్నారు. ఒక జడ్జి, హైకోర్టు జడ్జి అన్నాడు, మమ్మల్ని కూడా అన్నారుగా కరోనా రోగులను రూమ్ లో వేసి జడ్జిలను చంపాలన్నారు. మరి అది ఎట్లా సమర్థించుకుంటున్నారని చెప్పి వాళ్ళ లాయర్లను అడిగిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? నేను ఒకటే మస్తాన్ రావు గారికి కానీ ఎవరికైనా పబ్లిక్ కి ఒకటే చెప్తా ఉన్నా, ఆది శంకరాచార్యుడు ఆటో శంకర్ కున్నంత తేడా ఉంది వైఎస్ కుటుంబానికి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి. కానీ ప్రతీకారాలు కానీ అనమాకండి. చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో ఎప్పుడు కూడా రూల్స్ అతిక్రమించడో. మాకు బాధ ఉన్నా కూడా మేము ఆయన చేసేది కరెక్ట్ 100%. ఎక్కడా ఒప్పుకోడు ఆయన. ఇలాంటి ఆయన అంతా ఇప్పుడు పోలవరం, అమరావతి, రాయలసీమ ఎలా అభివృద్ధి చెందాలి, ఏమేం తేవాలి, 14 సంవత్సరాల పాలనలో చెప్పుకుంటే ఈ డిబేట్ లో సరిపోదు. ఈ సందర్భంగా మీ తెలుగు ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవి ప్రతీకార రాజకీయాలు కాదు. మీరు వినదలుచుకుంటే, మీరు ఒక్కసారి ఓపికండి, ఎనలిస్టులు కానీ పబ్లిక్ కానీ ప్రజలు కానీ వినదలుచుకుంటే ఒక్కసారి వర్రా రవీందర్ రెడ్డి గాని, శ్రీరెడ్డి గాని, బోరుగడ్డ అనిలు, వీళ్ళ ముగ్గురు చేత వాళ్ళ వీడియోలు 2 వినండి చాలా, ఎక్కువ వద్దు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యత గల వ్యక్తులు మేము. ఏ రోజు కూడా దాంట్లో మీరు మా చూసుకోండి. ఒక మాట వినండి. పిల్లి మాణిక్యరావు గాని, ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజు గారు కానివ్వండి, మాట్లాడేవాళ్ళు ఎక్కడ 10 దాటి మాట్లాడేవాళ్ళు కాదు. వీళ్ళలాగా ఎప్పుడు మాట్లాడలా. మిగతా వారికి కూడా టైం. శ్రీనివాస్ గారు, రైట్. మస్తాన్ షేక్, అలియా షేక్ గారు మీరు చెప్పండి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అధికారులు బలి అవుతున్నారు అంటున్నారు, ఏమంటారు? అదంతా తప్పండి. అధికారులు బలి అవ్వట్లేదు. కొంతమంది అధికారులు, ఇందులో అందరినీ కలపొద్దు, కొంతమంది అధికారులు మాత్రమే
డబ్బుకి ఆశ పెట్టి, వాళ్ళది కూడా తప్పేం లేదు, డబ్బుకి ఆశ పెట్టి ఇదో మీకు ఈ సమ్ అమౌంట్ మీకు ముట్ట చెప్తాము, మేము చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి కొంతమంది, అందులో కొంతమందిని మాత్రమే వాళ్ళు చూస్ చేసుకొని మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా చేపిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన మొత్తం అధికారుల చేత చేపిస్తున్నారు. ఈయన మస్తాన్ రావు గారు చెప్పినట్టు ఇందాక పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా అని మాట్లాడారు అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం తెలిసిన పుస్తకము, అది అందరికీ తెలిసిందే. ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పున్నారు, నా జీవితం ఈ విధంగా అయింది, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరిని ద్రోహం చేయలేదు, నేను ఎవరిని అన్యాయం చేయలేదు, నా వల్ల ఒక ఆడపిల్ల ఇబ్బంది కలిగిందని చెప్పి ఎవరన్నా రమ్మని చెప్పండి అని చెప్పారు. మహిళలకి మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే గౌరవం బట్టి మా వీర మహిళలు మేము ఎంతో మంది స్వచ్ఛందంగా వేరే పార్టీలో, ఇప్పుడు మీ వైసీపీ పార్టీలో తీసుకోండి, ఎవరన్నా మహిళలు ఉన్నారంటే ఆ మహిళలకి మీరు లక్షలు కోట్లు మీరు ముట్ట చెప్పి మరీ మీరు మహిళల్ని పెట్టుకుంటారు. కానీ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు కానీ స్వచ్ఛందంగా మేము మా నాయకుల మీద అభిమానంతో మేము స్వచ్ఛందంగా మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ మేము వస్తున్నామండి. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్తున్నారు, మీరు కొడకల్లారా, మీరు రండి చూసుకుందామని చెప్పి. అదే మా పవన్ కళ్యాణ్ గారు ఒక్క 5 నిమిషాలు మాకు టైం ఇస్తే చాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, జనసేన పార్టీలో ఎక్కువగా యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది, యూత్ అంటే అబ్బాయిలు ఎక్కువగా ఉంటారు, యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆయన ఒక్క మాటకి మేము ఏమైనా చేస్తాము, మేము ఏదో మీ అదర్ పార్టీ లాగా బీరు బిర్యానీ కోసం అయితే మేము రాలేదండి, మేము స్వచ్ఛందంగా వచ్చాము. మా నాయకులు విధి విధానాలు, మా నాయకుడు విధి విధానాలను బట్టి మేము ఆయన్ని గౌరవించి ఈ పార్టీలో మేము ఉంటున్నాము. మేము ఇంకొకరి కోసం ఏదో ఇంకొకరి మెప్పు కోసం మాత్రం మేము రాలేదు. కేవలం మా నాయకుడు ప్రజల శ్రేయస్సు కోరే ముందుకు నడుస్తారు. మా నాయకుడు ఏం చెప్తే అదే చేస్తాము. మా నాయకుడు 5 నిమిషాలు టైం ఇమ్మని చెప్పండి. మా వీర మహిళల కాడ నుంచి, మా జన సైనికుల కాడ నుంచి, మా జనసేన వాళ్ళ సత్తా, అదేవిధంగా ఉమ్మడి, ఇప్పుడు ఒకరు కాదండి, మేము ఉమ్మడిగా ఉన్నాము. ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే చాలు. మీరు ఏ విధంగా మాట్లాడారు దానికి ప్రతి ఒక్క దానికి మేము సమాధానం ఖచ్చితంగా తీసుకుంటాము. మహిళలను చూడకుండా ఏ విధంగా మాట్లాడిందండి శ్రీరెడ్డి, ఏ విధంగా మాట్లాడిందండి, ఎంత మాట మాట్లాడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఏ విధంగా మాట్లాడింది మీకు తెలీదా? మీకు కళ్ళు కనిపించట్లేదా? ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడింది. ఆ మహాతల్లి ఏ రోజైనా బయటకు వచ్చిందా అండి? ఏ రోజైనా గతంలో చూసుకోండి మీరు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి అని చెప్పి ఎక్కడైనా బయటికి తీసుకొని వచ్చారా? ఏ రోజు ఆమె బయటికి రాలేదు. ఏ రోజు ఆమె కుటుంబ బాధ్యతలు మాత్రమే ఆ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించింది. కానీ ఆమెని మీరు ఏ విధంగా మాట్లాడారండి? వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు గుచ్చి మాట్లాడారు. మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి ప్రతి ఒక్కళ్ళు గుచ్చి మాట్లాడారు. కానీ మా నాయకులు అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ ఒక్కరి గురించి కూడా మేము మాట్లాడలేదు. అది మా సంస్కారం. మా నాయకులు మాకు ఇచ్చిన దాన్ని, ఆ స్వేచ్ఛని మేము అదే విధంగా పదిలంగా మేము పెట్టుకున్నాం. కానీ మా నాయకుడు ఒక్క మాటతో మేము 5 నిమిషాలు టైం చాలండి, 5 నిమిషాలు టైం చాలు. మా నాయకులు 5 నిమిషాలు మీరు పోయి ఏదో తేల్చుకోండి అని చెప్తే 5 నిమిషాలు చాలు మాకు. అర్థమవుతుందండి? కానీ మేము ఆ విధంగా చేయము. మా నాయకులు కేవలం ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే వచ్చారు. ప్రజలకి ఏమేం కావాలి, అవసరము అది మాత్రమే తీర్చండి, కక్ష సాధింపు చర్యలు ఇక్కడ వద్దు అని చెప్పి చెప్పారు. రైట్, మస్తాన్ రావు గారు మీరు చెప్పండి, ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజల్లో వ్యతిరేకత రాదంటారా? ఇప్పుడు శ్రీనివాసరావు గారు కానీ మేడం గారు కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఇందాక మాట్లాడింది మొత్తం పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు పెళ్లాలని ఏ విమర్శలు చేశారో కూడా నేను చెప్పాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని, లోకేష్ గారిని ఏ విధంగా వ్యక్తిత్వం చేశారనేది కూడా చెప్పారు. అది వాళ్ళు గమనించారో లేదో నాకైతే తెలియదు. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం చెప్పండి. ప్రతీకారం అనేది మీరు ఉపసంహరించుకోండి. మాట్లాడండి, మీ మాట్లాడేటప్పుడు ఒక కామెంట్ కూడా చేయలేదండి. నేను కూడా అర్థం రావట్లేదు సార్. వినండి, ఇప్పుడు నేను ప్రతీకారం అనేది నేను అంటుంది కాదు చెప్పింది. వాళ్ళు రెడ్ బుక్ పేరుతో వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి మా టైంలో ఉన్న అధికారులని చేస్తా ఉన్నారని వాళ్ళు, ఇప్పుడు అవన్నీ చేయబట్టే వాళ్ళు 11కి వచ్చారనేది కూడా మీరు కూడా గమనించాలి, మేము కూడా గమనిస్తాం. ఇప్పుడు అవన్నీ చేయబట్టే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది కదా. ఇప్పుడు మీరు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే ఇందాక మేడం గారు చెప్పినట్లు వాళ్ళ భార్యలు, లేకపోతే భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అవన్నీ చేయబట్టే కదా ప్రజలు గమనించారు. కాబట్టి 151 నుంచి 11 స్థానాలకి వాళ్ళని ఆ విధంగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే నేను ఇంకోటి చెప్తాను శ్రీనివాసరావు గారు,
అంటే మీరు ఒక వంకే చూస్తాం. జనరల్ గా మీరు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి చేద్దాం. మేము జర్నలిస్ట్ కాబట్టి ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు నలంద కిషోర్ గారిని ఎలా అయితే నేను చనిపోయారు పాపం ఆయన కోవిడ్ లో ఉన్నా కూడా తిప్పి 600 కిలోమీటర్లకు చెప్తాను, సుధాకర్ గారి విషయం చెప్తాను. తెనాలి గీతాంజలి కూడా మీరు గుర్తించాలి. తెనాలి గీతాంజలిలో ఆమె అమ్మఒడి 5 సంవత్సరాలు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీలో ట్రోల్కి గురై ఆమె ఆత్మహత్య చేసుకుంది. నేను ఆమెకి ఎవరికి సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ, ఏ పార్టీకి. సోషల్ మీడియాలో వల్ల పెట్టిన పోస్టింగ్ల వల్ల ఎంత సున్నితంగా ఉంటాయి జీవితాలు, ప్రజల జీవితాలు, సంబంధం లేని వ్యక్తుల జీవితాలు కూడా కొన్ని సందర్భాల్లో ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. నేను ఎవరిని వెనకేసుకురావాలని మాకేమీ సంబంధం లేదు, ఎందుకంటే ఏ పార్టీకి సంబంధం లేదు. గీతాంజలి విషయంలో పాపం ఆమెకి పార్టీతో సంబంధం లేదు. ఆమె ఏదో సభకి వెళ్ళింది, సభలో వెళ్తే యాక్చువల్ గా 4 సంవత్సరాలు ఇచ్చింది. అది అందరికి ఓపెన్ సీక్రెట్. అమ్మఒడి అనేది 4 సంవత్సరాలు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఇచ్చారని చెప్పేసి ఫ్లోలో చెప్పడం, ఆ నేపథ్యంలో రావడం, వాళ్ళ ఇంట్లో గొడవలు కావడం, సూసైడ్ కూడా జరిగింది. సో సోషల్ మీడియా అనేది మనం సరిగ్గా ఉపయోగిస్తే సరైన ఫలితాలు వస్తాయి. డిఫరెంట్ గా ఉపయోగించామనుకోండి ఇలాంటి రిఫ్లెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు శ్రీరెడ్డి గారు, నేను ఇందాక రామ్ గోపాల్ గారు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు, ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ లోకేష్ గారి పప్పు అని సంబోధిస్తూ ఆయన ఒక సినిమా తీసి దానిలో ఏహాభావంగా ఎగతాళిగా చేశారో, ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు అందుకే కదా కేసులు వస్తున్నాయి. అనకాపల్లిలో పెట్టినా, మద్దిపాడులో పెట్టినా ఆయన ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు ఎందుకు కేసులు పెడుతున్నారు అంటున్నాడు. ఎందుకు పెట్టరు? మరి వాళ్ళందరి ఆరాధ్య దైవ నాయకుల మీద మీరు విమర్శనాత్మకంగా సినిమాలు తీసినప్పుడు ఆటోమేటిక్ గా వీటిని ఎదుర్కోవాలి. ఆయన 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు ఎప్పుడైనా ఎదుర్కోవాలి. ఎందుకంటే మాచర్లలో ఎలా ఉంటదంటే, లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత సమస్య ఎలా ఉంటదంటే, మాచర్లలో వాళ్ళ అబ్బాయిని 20 సంవత్సరాల క్రితం చంపేస్తే వాళ్ళ మదరు దాన్ని మనసులో ఉంచుకొని 20 సంవత్సరాల తర్వాత ఎవరైతే చంపారో ఆ రౌడీ షీటర్ని చంపేపించింది. అంటే సమాజంలో అశాంతియుత వాతావరణం వస్తుంది. ఇప్పుడు ఆయన రాఘోపాల్ వర్మ ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పెట్టింది, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎందుకు వచ్చారు, అసలు మేము మర్చిపోయామంటే, నువ్వు ఎప్పుడైతే ఒక పోస్టింగ్ పెట్టావో అందులో ఏంటి వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటి, ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది ఏంటి, ఒక యువతల ఫోటోల్ని మార్పింగ్ చేసి పైన చంద్రబాబు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టారు. మరి ఆ యువతల ఫోటోలు ఎందుకు ఉపయోగించావు, ఎందుకు మార్పింగ్ చేసామంటే ఖచ్చితంగా అది పనిష్మెంట్ లో ఎఫెక్ట్ కాబట్టి ఈ రోజు వాళ్ళు కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. వాటిని ఎదుర్కోవాలి. మీరు న్యాయంలో ఏదైతే మీకు అవకాశాలు ఉన్నాయో, హైకోర్టుకి వెళ్ళారో, విజయపాల్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారో, వాడు అన్నింటినీ అక్కడ ఎగనిస్ట్ గా వస్తా ఉంది. పోలీసులు ఎదుట ఆధారకమ్మని చెప్తా ఉన్నారు. దానిలో ఎటువంటి ఇది లేదు. అయితే తెలుసో తెలియకో ఐటీడీపీలో కూడా కొంతమంది ఆ విధంగా చేస్తే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అజయ్ గారిని కానీ, ఆ రోజు మన దారపనేని నరేంద్ర గారిని కానీ, ఆయన యాక్చువల్ గా ఆయన మీడియా కోఆర్డినేటర్, ఆయన సంబంధం లేదు. ఆయన సంబంధం లేదు. ఆయన కూడా తీసుకెళ్లి పాపం రాత్రి ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా నాకు తెలుసు. ఆయన నాకు పర్సనల్ గా తెలుసు. అసలు నిజంగా ఎవరికి ఆ పోస్టింగ్ పెట్టే విషయంలో కానీ ఆయనకేం సంబంధం లేదు. సో అలాంటి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద నేను చెప్పాను. రైట్ మస్తారావు గారు. భరత్ కుమార్ గారు మీరు చెప్పండి. గతంలో కేంద్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. మరి అయితే ఈ కేసులన్నీ నిజమే అయితే కక్ష సాధింపు చర్య కాదు అంటే మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు మీరు? రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని అధికారాలు ఉంటాయండి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన తర్వాత దాదాపు 400 మందిని ఏదైతే మానభంగాలు చేశారు, అదేవిధంగా మర్డర్లు చేశారు, ఇళ్లల్లో దోపిడీ చేశారు, షాపులు దోపిడీ చేశారు. ఆ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అని ఉండేది, ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఉండేది, ఆ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారండి. అంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలతోటి జరిగినటువంటి ఈ దహనకాండ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, దౌర్జన్యం కావచ్చు, దుర్మార్గం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర పరిధిలో జరిగేటువంటి విషయాలు అన్ని కూడా కేంద్రం గమనిస్తుంది. కేంద్రం కొన్ని నోట్ చేసినా గానీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూశారు. అనేక రాష్ట్రాల్లో అదే విధంగా జరిగింది. అదేవిధంగా తమిళనాడులో జరిగింది. ఈ విధంగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు జరిగేటువంటి పొరవ రాష్ట్రాల్లో జరిగేటువంటి కేంద్ర ప్రభుత్వమే ఉందండి. కానీ ఆ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నాయో అవి ఉపయోగించుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని అబాస్పాలు చేస్తూ ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న బీజేపీ ఏం చేస్తుందనే పరిస్థితుల్లో, బీజేపీ ఏం చేస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో
సిబిఐని రావద్దన్నారండి. సిబిఐని రావద్దన్నారు. పశ్చిమ బెంగాల్ సిబిఐ అధికారులని అందరిని కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. గవర్నర్ని ఇబ్బంది పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం చేయలేకపోయిందండి. అందువలన ఏంటంటే ఏదైతే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళ యొక్క అధికారాలను ఉపయోగించి వాళ్ళు ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం పూర్తిగా గమనిస్తూ ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఇందాక ప్రతీకారం కాదండి ఇది. ఎందుకంటే 2014లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి ఏదైతే కేసులు పెట్టడం ఇదంతా లేదండి. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇతను ఒక ఫ్యాక్షనిస్ట్ కాబట్టి, ఇతను సైకో కాబట్టి ఈ విధమైనటువంటి ఇతనికి రాజ్యాంగం, ఈ పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది అనే విధానాలు ఉండి అతనే ఇందాక చెప్పి అతనే రాజు, అతనే మంత్రి. ఆయన ఏదనుకుంటే రాత్రి ఇది అనుకున్నాను ఉదయాన్నే అమలుపరుస్తాడండి. ఇలా చేసినటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఈ రోజు నాయకులు బలైనటువంటి పరిస్థితి. కేసులు ఇంకా చాలా మంది మీద పెట్టండి. లోకల్ ఎమ్మెల్యేల మీద పెట్టండి. లోకల్ ఎమ్మెల్యేలు దోపిడే కాదండి, దుర్మార్గాలు కూడా చేసింది. నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లాలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు నోర్లు ఎలా మాట్లాడారండి, ఎలా మాట్లాడారండి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా అన్యాయం అండి, చాలా దుర్మార్గం. దీనికి చాలా అసలు ఇప్పటికే లేట్, నేను ఇందాక చెప్పాను, నేను లేట్ అనుకుంటా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇందాక పెద్దలు అన్నట్టు ఆయన ప్రతీకారం తెచ్చుకోవడం, లేదు దౌర్జన్యాలు చేయడం, కేసులు పెట్టడం, ఈ ఆలోచన మొదటి నుంచి కూడా లేదండి. ఆయన ఒక పద్ధతిగా గవర్నమెంట్ ని డెవలప్ చేయాలి. ఈ రోజు ఎంతమంది మాట్లాడినా బాబు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సెట్ చేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆదుకోవాలని ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఏంటంటే ఈ దీన్ని డిస్టర్బ్ చేయాలని, ముఖ్యంగా మీకు అర్థమైందో లేదో కానీ ఈ యొక్క కార్యక్రమాలు కానీ ఈ అభివృద్ధులు కానీ డిస్టర్బ్ చేయాలనే ఆలోచన ఒకటి జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తుగడ, వైసీపీ నాయకులు వేసే ఎత్తుగడ. అందువల్ల ఏంటంటే డిస్టర్బ్ చేయాలి, ప్రజల్ని వారి యొక్క మనసులను కూడా పక్కదారి పట్టించాలి. ఈ ఆలోచనతో సోషల్ మీడియాలో ఈ విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. అభివృద్ధి వైపు ప్రభుత్వం నడుస్తుంది. ఉన్నటువంటి మీరు గమనించారు, మా లీడర్ అయినటువంటి, మా మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ మీద రాజధాని వైపు వెళ్తా ఉంటే ఆ బోరుగడ్డ అనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా దౌర్జన్యం చేశారు, మా వాళ్ళ మీద కేసులు పెట్టారండి. బాపట్ల ఎంపీ అండి ఏ విధంగా మాట్లాడినప్పుడు అసలు బాపట్ల ఎంపీని మామూలుగా జనాలు తిరగొచ్చండి. అతను ఏ విధంగా అసలు నోటితో మాట్లాడితే అసలు వింటావా మనం, ఆ బూత్ నిలగలవా? ఇలాంటి నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం సహనం పాటిస్తూ ఉంది. ఎందుకంటే వాడు మాట్లాడినటువంటి దుర్మార్గమైన మాటలు ఒక్కసారి మనకు గుర్తొస్తే మనం మన ఇంట్లో వాళ్ళు అంటే మనం గమ్ముకుంటామండి, నిజంగా గమ్ముకుంటామా? ఎమ్మడే దాడి చేస్తాం. కానీ వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ తల్లుల్ని కానీ, వాళ్ళ భార్యలను కానీ అసలు చాలా దుర్మార్గుడు. ఆ బాపట్ల ఎంపీ అనే అసలు నోరు ఎత్తితే పవన్ కళ్యాణ్ గారి మీద దాడి, అదేవిధంగా చంద్రబాబు గారి మీద దాడి, లోకేష్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. అసలు మామూలుగా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారుగా, ఏ రోజున ఎక్కడన్నా ఇబ్బంది జరిగిందా? కానీ పాదయాత్ర చేస్తున్నటువంటి లోకేష్ గారిని ఎన్ని దగ్గరలా బ్రేక్ చేశారు, ఎన్ని కేసులు పెట్టున్నారు తెలియదండి. 15 కేసులు ఉన్నాయండి. నేను పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు జిల్లా, నా మీద 15 కేసులు ఉన్నాయి. ఏం కేసులో చెప్పమంటారా? ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, అధికారులను అడిగారు, కలెక్టర్ను కలిశారు. ఈ విధమైనటువంటి కేసు 15 పెట్టున్నారండి నా మీద. ఇంకా నా మీద ఇన్ని పెట్టుంటే పబ్లిక్ ఎంత బాధపడి ఉంటారో, ఎంత ఇబ్బంది పెట్టుంటారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. రెండోసారి వచ్చి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. నాయకులు కానీ, పిల్లలు కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదండి. రైట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఈ కేసులన్నీ చుట్టూ తిరిగి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఆగేలా కనిపిస్తున్నాయి, ఏమంటారు మీరు? అనిపించేలేదమ్మా, అది వాస్తవమే కదా. వర్రా రవీందర్ రెడ్డి తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో క్లియర్ గా ఇచ్చాడు కదా. వర్రా రవీందర్ రెడ్డి ఏం కొట్టలేదు కదా, కొట్టి చెప్పించలేదు కదా. కోర్టుకు హాజరు పెట్టినప్పుడు నేను బానే ఉన్నా అన్నారు, హాస్పిటల్ తీసుకెళ్లినప్పుడు బ్రహ్మాండంగా ఉన్నా అన్నాడు. వాడు భార్య పిల్లలు వచ్చి చూసుకున్నారు, బానే ఉన్నాడు. అతను కన్ఫెషన్ లో వెరీ క్లియర్ గా చెప్పాడు. సజ్జల భార్గవ రెడ్డి అతను అక్కడి నుంచి ముందు మాకు
సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భారతీ రెడ్డి గారి దగ్గర నుంచి మా కంటెంట్ వచ్చింది, ఆ కంటెంట్ ని మేము పోస్ట్ చేస్తాం. వర్రా రవీందర్ రెడ్డి చెప్పాడు, ఏ రోజుకైనా అరెస్ట్ తప్పదు. ఈ సందర్భం ఒకటి మీకు గుర్తు చేస్తున్నా ఉన్నాం. విజయపాల్ అనే వ్యక్తి ఒక సాధారణ రిటైర్డ్ ఏఎస్పీ. ఆయన సుప్రీంకోర్టులో అవర్కి 1 అవర్కి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే న్యాయవాదిని పెట్టుకోగలుగుతాడమ్మా? ఇప్పుడు 2 సార్లు సుప్రీంకోర్టు పోయాడు. ఎవరిచ్చారు ఈ డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు? ఆ లాయర్ని పెట్టుకోగలుగుతావా నువ్వు? నీకు ఐపీఎస్ ఇస్తున్నావని చెప్పి, రాస్తున్నావని చెప్పి నీ జాతి ఘోరాలు నేరాలు పిలిపించి చేయించారు. మీరు కూడా ఆలోచించుకోండి. ఇవాళ 3 ఐపీఎస్లు కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇవాళ క్రాంతి రాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఏంటమ్మా? అతను ఒక వైసీపీ ముసుగేసుకున్నటువంటి ఐపీఎస్ కాదు అతను. మేము ఒకటే చెప్తా ఉన్నామమ్మా, ప్రతీకారం అనేది లేనే లేదు. ఏ వైసీపీ నాయకుడి ఇంటి గోడలు దూకి వాళ్ళ నాయకుల్ని మేము ఇంతవరకు తేలేదు. చెప్తా ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి పార్టీకి కూడా ఈ ఐటీడీపీ లాగానే కొన్ని ఉంటాయి. మా నాయకులు ద్వితీయ శ్రేణి, కనీసం మేము రాష్ట్ర కమిటీలో ఉన్నలేదు మా వాళ్ళు ఎవరో మాట్లాడరు. సహజంగా పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నా, మీ మద్యం పాలసీ మీద ఒక దళితుడు చిత్తూరు జిల్లా పొంగనూరులో మద్యం సేవించి మాట్లాడాడు. ఈ మద్యం ఏంటి అసలు ఇంత దారుణంగా ఉందేంద్రా, మనం ఎప్పుడు ఈ 10-15 20 ఏళ్ల బట్టి తాగుతున్నాం, ఈ స్పిరిట్ తాగలేక చస్తున్నాము, ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి వీడేంటి ఆయన మాట్లాడుకుంటే పక్కన వాడు వీడియో తీశాడు. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతనికి తెలియదు తీసిన విషయం. అతను సాయంత్రానికి శవం అయితే లేడు. తాడేపల్లి ఆదేశాలతో దళితుడు శవం అయితే లేడు. మేమేమైనా చేశామండి? ఇలాంటి మా ప్రభుత్వంలో చూడగలుగుతామా? ఏమైనా స్పిరిట్ ఇస్తున్నామా మేమేమన్నా? మా ప్రభుత్వానికి ఒక్కటండి, మాకైతే మస్తాన్ రావు గారు చెప్పినా ఎవరు చెప్పినా గత ప్రభుత్వంలో వేధింపులకు బలయ్యారు కాబట్టి, ప్రజలు చూశారు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ప్రతి నిమిషం ప్రతి నిత్యం అది మాకు మారుమోగుతానంటుంది మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పేది అదే. గతం చేశారు కాబట్టి ప్రజలు మీరు తక్కువ అంచనా వేయొద్దని మేమైతే చెయ్యము. మేము ఆ పరిస్థితికి దిగజారిపోము. నిజాయితీ పరిపాలన మీద దృష్టి పెడతాం తప్ప మేము ప్రతీకారాలు ఫైనల్ గా మస్తాన్ రావు గారు ఈ అధికారులు బలే ఒప్పుకోకుండా ఉండాలంటే అధికారులు ఎలా ఉండాలి? ఫైనల్ గా 1 లైన్ లో చెప్పండి. వాళ్ళలో మార్పు రావాలి. అంటే ఇప్పుడు మనకు రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఒక పౌరుడికి ఏ విధమైన న్యాయాన్ని చట్టాన్ని అందించడానికి ఏ విధంగా పనిచేయాలో వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్లు ప్రభుత్వం ఎందుకు ఒక శిక్షణ ఇచ్చి మరి వాళ్ళని నిష్పక్షపాతంగా పనిచేయమంటుందో ఆ విధంగా పనిచేసిన నాడు ఇట్లాంటివి రావు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసిన రోజునే ఇలాంటి పరిస్థితులన్నీ ఉత్పన్నం అవుతాయి. వాళ్ళు ఆ తర్వాత ఆ పర్యవసనాలు అనుభవించాల్సిన సస్పెన్షన్లు, డిస్మిస్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావటాలు అనేది ఉంటాయి. కాబట్టి వాళ్ళు రాజ్యాంగం మేరకు పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పనిచేయాలి కానీ కూటమి ప్రభుత్వానికనో లేకపోతే కూటమి అధికారులు ఉంటే ఆ పార్టీలకనో లేదా వైసీపీ అధికారులు ఉంటే వైసీపీకనో పనిచేయకుండా వాళ్ళు రాజ్యాంగం నిర్దేశించిన మార్గంలో పయనిస్తే ఎటువంటి ఇబ్బందులు రావనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు శ్రీనివాస్ గారు, అలియా షేక్ గారు, అలాగే మస్తాన్ రావు గారు, భరత్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది